ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్జల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ గురుచరిత్ర 32వ అధ్యాయము, ద్వితీయ భాగము. సావిత్రి భర్త దత్తుడిని పునర్జీవితుడు చేసిన దత్తాత్రేయావతారుడు శ్రీ నృసింహ సరస్వతి స్వామి. అంతిమ భాగము, కొనసాగింపు. అప్పుడు సావిత్రి అతడి వేద పండితులందరినీ పిలిపించి ప్రాయశ్చిత్తాలు చేయించి స్నానం చేసి పసుపు, పారాణి, కుంకుమలతో అలంకరించుకొని శవాన్ని నది వద్దకు మోయించుకుపోయింది. తాను అగ్ని పట్టుకొని శవానికి ముందు నెమ్మదిగా నడిచి వెళ్ళింది. మహాసౌందర్యవతి అయిన ఆమె అంత చిన్న వయస్సులో మహాలక్ష్మిలా అలంకరించుకొని సహగమనం చేసుకోవటానికి వెళుతోందని తెలిసి గ్రామంలోని స్త్రీలు, పురుషులు ఆమెను చూడటానికి కొన్ని వేల మంది వచ్చారు. వారిలో కొందరు ఆమెను చూచి, అయ్యో, ఏ సుఖము ఎరగని చిన్న వయస్సులో ఒక బిడ్డైనా కలుగకముందే చావంటే కించిత్తు కూడా భయం లేకుండా ఎంత ధైర్యంగా వెళుతోంది అని ముక్కున వేలేసుకున్నారు. కొందరు ఆమె దగ్గరకు వెళ్ళి, ఏమమ్మా, ఎందుకు వృధాగా ప్రాణాలు తీసుకుంటావు? పుట్టింటికి వెళ్ళి అక్కడ జీవించరాదా అన్నారు. ఆమె వారికి సమాధానం చెప్పకుండా దృఢనిశ్చయంతో ముందుకు సాగిపోతోంది. మరికొంతమంది, ఆహా, ఈమె ధర్మవేత్త అయిన మహాపతివ్రత కనుకనే ధర్మం తప్పకుండా నడుచుకుంటోంది, స్త్రీలందరికీ ఈమె మార్గదర్శకురాలు అని కీర్తించారు. చివరకు అలాగే అందరూ నది ఒడ్డుకు చేరి శవాన్ని దించి చితి పేర్చారు. అప్పుడు సావిత్రి అక్కడకు చేరిన సువాసినులందరికీ వాయనాలు, సద్బ్రాహ్మణులకు దండిగా దక్షిణలు సమర్పించి వారందరికీ నమస్కరించి ఉత్సాహంతో ఇలా చెప్పింది. తల్లులారా, విప్రోత్తములారా, ఇదే మీ అందరి వద్ద సెలవు తీసుకుంటున్నాను. నాకు దీపావళి పండగ వచ్చింది. మా పుట్టింటి నుండి పిలుపు వచ్చింది. నా కన్న తల్లి అయిన గౌరీదేవి వద్దకు వెడుతున్నాను. అక్కడ మా వాళ్ళందరితో కలిసి పార్వతీ పరమేశ్వరుడు ఇద్దరినీ పూజిస్తూ ఉంటాను అని చెప్పింది. తర్వాత తనకు తోడుగా వచ్చిన వారితో ఇలా చెప్పింది. మీరు బాధపడతారెందుకు? మీరింటికి వెళ్ళవచ్చు. కానీ మా అత్తమామలకు మాత్రం వెంటనే ఈ దుర్వార్త చెప్పకూడదు సుమా. చెబితే ఆ వృద్ధుల ప్రాణాలు వెంటనే పోతాయి. వారిని చంపిన పాపం మీకు చుట్టుకుంటుంది. కనుక మేమిద్దరము గురు సన్నిధిలో సుఖంగా ఉన్నామని అతటి వారందరికీ చెప్పండి. అప్పుడు ఆమె యోగీశ్వరుడు చెప్పినట్లు దత్తుని శవానికి రుద్రాక్షలు అలంకరించి అతడి విప్రులతో, అయ్యలారా, నేను శ్రీ గురుదర్శనం కోసం వచ్చాను కనుక వారిని దర్శించి వచ్చి సహగమనం చేయటం నాకు ధర్మమని తోస్తున్నది. నేను వెళ్ళిరానా అన్నది. అప్పుడు ఆ బ్రాహ్మణులు, అమ్మా, సరే కానీ సూర్యాస్తమయానికి ముందే అగ్ని సంస్కారం జరిగేలా మాత్రం చూసుకో అన్నారు. ఆమె అంగీకరించి శ్రీ గురుదర్శనానికి వెళ్ళింది. అతడి వారందరూ ఎంతో కుతూహలంతో ఆమె వెంట వెళ్ళారు. సావిత్రి మెల్లగా నడుస్తూ మనస్సులో శ్రీగురుని ఇలా స్తుతించుకున్నది. స్వామి, మీరు సర్వేశ్వరుడు. శరణు కోరిన వారికి అందరికీ పురుషార్థాలన్నీ ప్రసాదించగలవారని మీ కీర్తి విస్తరించింది. త్రిగుణాతీతులైన త్రిగుణాలను ధరించి సృష్టి, స్థితి, లయాలను చేసే త్రిమూర్తి స్వరూపమే మీరు. మీ వల్ల కానిదేమున్నది? కర్మసూత్రాన్ని అమలుపరిచి దండించదగిన వారిని దండించే కర్మఫల ప్రదాతలు మీరే.
మీరు భక్తుల పాలిట కల్పవృక్షమని విని నా భర్తను బ్రతికించుకొని సంతానం పొందాలని ఇంత దూరము నడిచి మీ వద్దకు వచ్చాను. నేనెంత పాపం చేశానో కానీ అందరికీ అబ్బిన సౌభాగ్యము సంతానము మాత్రం నాకు కరువైంది. ఇంతటి దుస్థితి కలిగింది. మీ మీద ఇంత ఆశ పెట్టుకొని వచ్చినందున చాలా బాగా జరిగింది. మిమ్మల్ని ఆశ్రయించిన వారికి మీరు ప్రసాదించేదేమిటో బాగా తెలిసిపోయింది. ఈ లోకంలో వ్యాపించిన మీ కీర్తిని పరలోకానికి కూడా తీసుకుపోదలచి నా భర్తతో కలిసి వెళ్ళబోతున్నాను. ఇలా అనుకుంటూ ఆమె సంగమానికి వెళ్ళింది. దేదీప్యమానమైన శ్రీగురుని మూర్తి కనిపించగానే ఆమె హృదయంలో అపారమైన భక్తి పెల్లుబికి అక్కడ నుండే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసింది. వెంటనే శ్రీగురుడు ఆమెను నిత్య సౌభాగ్యవతీ భవ అని ఆశీర్వదించారు. వెంటనే అతడి జనంలో కొందరు తమలో తాము నవ్వుకున్నారు. వారిలో ఒకడు సాహసించి, స్వామి, ఈమె భర్త ఇంతకు ముందు ఇక్కడే మరణించాడు. అతని శవం ఇంకా శ్మశానంలోనే ఉన్నది. మీ వద్ద సెలవు తీసుకుని ఈమె సహగమనం చేయబోతున్నది. ఇంకా ఈమె సౌభాగ్యవతి ఎలా అవుతుంది అన్నాడు. అది విని ఆయన ఏమీ తెలియనట్లు, అలాగా, ఎప్పుడు ప్రాణం పోయింది? ఏమైనా సరే ఈమె సౌభాగ్యం సుస్థిరమవుతుంది. ఈమె భర్త ఎలా చనిపోయాడో మేము చూస్తాము. అగ్ని సంస్కారం నిలిపివేసి ఆ శవాన్ని తీసుకురండి. మా వాక్కు ఎన్నటికీ వ్యర్థం కాదు అన్నారు. అందరూ ఆశ్చర్యపడి ఎంతో ఆసక్తితో ఆ శవాన్ని తీసుకురావటానికి పరుగు పరుగున నది ఒడ్డుకు వెళ్ళారు. ఇంతలో కొందరు బ్రాహ్మణోత్తములు వచ్చి గురుపాదాలకు రుద్రాభిషేకం చేయన ఆరంభించారు. ఇంతలో ఆ శవాన్ని అక్కడకు తీసుకువచ్చారు. వెంటనే శ్రీగురుడు ఆ శవానికి కట్లు ఇప్పించి దానిపైన కప్పిన గుడ్డ తొలగింపజేశారు. తర్వాత తమ పాదోదకం తీసి ఆ శవంపై చల్లి తమ అమృత దృష్టితో తదేకంగా దత్తుని శవం కేసి చూచారు. అందరూ చూస్తుండగానే ఆ శవంలో కదలిక ప్రారంభమై మరుక్షణమే దత్తుడు లేచి కూర్చున్నాడు. అతడు సావిత్రితో, ప్రేయసి, నీవు నన్ను ఎక్కడికి తీసుకువచ్చావు? ఈ యతీశ్వరుడెవరు? నాకింత గాఢంగా నిద్రపడితే నన్ను లేపనన్నా లేపలేదేమీ అన్నాడు. సావిత్రి ఆనంద బాష్పాలు రాలుస్తూ జరిగిందంతా చెప్పి, మన పాలిటి పరమేశ్వరుడు, ప్రాణదాత ఈ శ్రీగురుడు అని చెప్పింది. అప్పుడు ఆ దంపతులు శ్రీగురులకు సాష్టాంగపడి, ఓ శరణ్యమూర్తి, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా, శ్రీహరి, సచ్చిదానంద స్వరూప అని స్తుతిస్తూ ఆనంద బాష్పాలతో ఆయన పాదాలు అభిషేకించారు. పరాత్పర, జగద్గురు, కృపాసాగర, శరణ్యమూర్తి, ఆశ్రితుల పాలిటి కల్పవృక్షమా, శ్రీహరి, సచ్చిదానంద స్వరూపులైన మీ లీలే ఈ జగమంతా. స్వామి, ఎన్నో పాపాలు చేసుకొని పుట్టి దుఃఖాలలో పడిన మేము సర్వజీవరక్షకులైన మిమ్మల్ని మరిచాము. మీరే మాకు దిక్కు, మమ్మల్ని ఉద్ధరించండి అని స్వామిని స్తుతించారు. శ్రీగురుడు వారిని ఆశీర్వదించి సిరి సంపదలు, దీర్ఘాయువు కలిగి అష్టపుత్రులను కనండి. మీ దుష్కర్మలన్నీ తీరిపోయాయి, మీ దేహాలు పవిత్రమయ్యాయి. మా ప్రసాదం వలన మీకు 4 పురుషార్థాలు సిద్ధించి చివరకు ముక్తి కూడా కలుగుతుంది. ఇక మీరు ఇంటికి వెళ్ళండి అన్నారు. అది విన్న జనమంతా జయ జయధ్వానాలు చేస్తూ స్వామికి నమస్కరించి హారతులు ఇచ్చారు. కానీ అందరిలో ఒక ధూర్తుడు స్వామి ముందుకు వచ్చి, అయ్యా, నాకొక సందేహం ఉన్నది. నొసటి వ్రాత తప్పించడం ఎవరితరమూ కాదని వేదశాస్త్రాలన్నీ చెబుతున్నాయి. బ్రహ్మవ్రాత నిజమే అయితే ఈ చనిపోయినవాడు తిరిగి ఎలా బతికాడు అన్నాడు. స్వామి నవ్వి, బ్రహ్మ అనుమతితో మేము వచ్చే జన్మలోని అతడి జీవితకాలం నుండి 30 సంవత్సరములు ఈ జన్మకు మార్చాము. అంతేకాని విధివ్రాత అన్నది వాస్తవమే అని చెప్పి అతనికి దివ్య దృష్టిని ప్రసాదించి
ఆ సత్యం దర్శింపజేశారు. ఆ బ్రాహ్మణుడు నిరుత్తరుడయ్యాడు. అందరూ ఆశ్చర్యంతో తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. నాటి నుండి శ్రీగురుని కీర్తి వెల్లువలై దశ దిశలా వ్యాపించింది. సావిత్రి దత్తాత్రేయులు సంగమంలో స్నానం చేసి శ్రీగురుని పూజించి వేదవిప్రులకు భారీ ఎత్తున దక్షిణలిచ్చి పంపారు. అప్పుడే సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ దంపతులను వెంట తీసుకొని శ్రీగురుడు తమ మఠానికి చేరుకున్నారు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. సంపూర్ణం. శుభం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో మహోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.